హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు. గురువు గారిని అడిగి అష్ట యక్షిణీల గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం 2 యక్షిణీల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా సాధారణంగా కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీలు చేసుకొని అలాంటి సమస్యల నుంచి బయటపడటానికి మంచి రెమెడీస్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. ఈశ్వరార్పణమస్తు. గురుదేవ, యక్షిణి సిరీస్లో భాగంగా మనం 6 యక్షిణీల గురించి ఇప్పటిదాకా మాట్లాడినాం. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే యక్షిణి గురించి ఆమెను ఎలా సాధన చేయాలో చెప్పరా మాకు? ఇప్పటి వరకు మన యక్షిణిలో 4 యక్షిణులు పూర్తి చేసాం. 5వ యక్షిణి అయినటువంటిది రతిప్రియా యక్షిణి. ఓకే. ఈ రతిప్రియా యక్షిణి అంటే సాధకుడికి అత్యంత ఉపయోగపడేటువంటి యక్షిణి సాధనగా చెప్తాం. ఓకే. మన సైన్స్ పరంగా కేవలము భారతదేశంలో మాత్రమే మనకి సంసారానికి సంబంధించినటువంటి కామసూత్ర అనేటువంటి పుస్తకం ఉంటుంది. అవును. ఇంకా మీరు ఏ కంట్రీస్కి వెళ్ళినా ఎన్నో పుస్తకాలు దొరుకుతాయి తప్ప కామసూత్రకు సంబంధించిన పుస్తకములు సంసారం ఏ విధంగా చేయాలి, దానివల్ల మన మెంటల్ రిలాక్సేషన్ ఎలా తీసుకోవాలి, బాగా టెన్షన్స్ ఉన్నాయనుకోండి, అందరూ ఏం చేస్తారంటే సిగరెట్ తాగడం, మందు తాగడం చేస్తుంటారు. దీనిలో భాగమే ఈ యొక్క సెక్స్ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇందులో ఈ రతిప్రియా యక్షిణి అనేటువంటిది సాధకుడికి మనసు ప్రశాంతమైనటువంటి ఆలోచన కలుగుతూ తను అనుకున్నటువంటి కార్యక్రమం కానీ తను అనుకున్నటువంటి సమస్యకి పరిష్కారం కానీ క్లియర్గా కనబడే విధంగా చేసేటువంటి ఒక యక్షిణి. ఓకే. ఈవిడి అత్యంత సుందరంగా ఉండడంతో పాటుగా ఓకే. సువర్ణమైనటువంటి దేహం, పసుపు ఛాయలా ఉంటుంది. ఓకే. ఈ ఆడవారును విశేషమైన రోజుల్లో చూస్తే పసుపు ముఖానికి రాసుకుని స్నానం ఆచరించిన తర్వాత అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యకిరణాలు తన చర్మం మీద పడినప్పుడు ఒక మగ్గారు ఛాయ వస్తుంది. ఆ ఛాయలో ఈ అమ్మవారు మనకి సాధకుడికి కనిపిస్తూ ఉంటుంది. ఈ సాధన చేయడం వల్ల తాను ఉత్తేజంగా ఉంటాడు. వయసు ఎప్పుడూ కూడా తగ్గకుండా పరిమళ శోభితంతో ఉంటాడు. తన వయసు తెలియదు. 60లో కూడా 40 ఏళ్ళు 30 ఏళ్ళ కుర్రాడు పరిగెత్తినంత వేగంగా పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది. తన నాలిక బలం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ సాధన అనేటువంటిది రాత్రి మాత్రమే చేసేటువంటి సాధన. ఓకే. ఈ సాధనలో సాధకుడి యొక్క అంగం నుంచి స్ఖలనం అనేటువంటిది విడుదలవుతుంది. అలా విడుదల కాకుండా తన ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించుకుని ఈ సాధన చెయ్యాలి. అంటే ఆ స్ఖలనం అంటే అట్లాంటి వాతావరణ పరిస్థితులు ఏమన్నా క్రియేట్ అవుతాయా సాధన చేస్తున్నప్పుడు? సాధన చేస్తున్న పర్యంతము కూడా రకరకాలమైనటువంటి భంగిములు మన కళ్ళ దృశ్యాలు కనబడుతూ వెళ్తూ ఉంటాయి. ఓకే. మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది రతిప్రియా యక్షిణి. ఈ యక్షిణి సాధన చేస్తే ఏమవుతుంది అంటే వంశము దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి చెందడంతో పాటుగా వంశంలో ఉండేటువంటి పిల్లలు మంచి స్థాయిని ఏర్పరచుకుంటారు. మేలుజాతి గుర్రం అంటారు. అన్ని గుర్రాలే, కానీ మేలుజాతి గుర్రాలు, టర్కీ గుర్రాలు, ఎడారిలో దొరికేటువంటి గుర్రాలు, వాటికి విశిష్టత ఉంటుంది. అలా ఈ యక్షిణీ సాధన చేసినటువంటి వ్యక్తి శరీరంతో పాటుగా తను ప్రతి దాంట్లోనూ చాలా చురుగ్గా ఉంటాడు. అందుకని చెప్పి ఈ సాధకుడు అత్యంత విలువైనటువంటి వ్యవస్థలో ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా వరకు టెస్ట్ ట్యూబ్ బేబీస్ వస్తున్నాయి కదా. టెస్ట్ ట్యూబ్ బేబీస్లో కూడా చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉన్నతంగా బాగా తెలివితేటలో ఉన్నటువంటి వారి యొక్క స్పెర్మ్ను కూడా వీళ్ళు కొనుగోలు చేసుకుని మాకు పుట్టేటువంటి పిల్లవాడు జీనియస్ అయి ఉండాలి అని చెప్పి అటువంటి వారి యొక్క స్పెర్మ్ని ఎక్కువ ధరించి కొనుగోలు చేసి ఈ గర్భంలో ప్రవేశపెట్టుకుంటున్నారు. అవును. అందుకొరకు సాధనలో యక్షిణీ సాధనలో రతిప్రియా సాధన అనేటువంటిది కూడా అంత ఉత్తేజితమైనది. అంటే మీ తాత అప్పట్లో ఎలా ఉండేవాడో తెలుసా అని మనం ఏ విధంగా అంటామో అంత దృఢమైనటువంటి వ్యవస్థను కలగజేయడానికే ఈ రతిప్రియా సాధన అనేటువంటి చేస్తుంటారు. ఓకే. దీనివల్ల ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మనల్ని చూడగానే ఒక ఇంత బాగున్నారు, ఇంత అందమే. మనం సినిమాల్లో మహేష్ బాబుని చూసినంత అందగాన్ని జూనియర్ ఎన్టీఆర్లో కనబడదు. అవును.
అలా బన్నీలో కనబడదు. అవును. కానీ మహేష్ బాబు యొక్క ఆ ఫిజిక్ వ్యవస్థలు వేరు. అలా మన యొక్క తరాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఈ సాధన ఉపయోగపడుతుంది. ఓకే. దీని కీడు చేయదు, అలాగని హాని చేయదు. ఓకే. విషయంలో ఏంటంటే ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఓకే. మన కొరకు మన వంశం నిలబడడానికి చేసేటువంటి సాధనలో ఈ సాధన ఒకటి. ఓకే. చాలా మంది సంతానం కలగక వీర్యాన్ని తీసుకుని గర్భం దాల్చేటువంటి వారు పూర్వము ఋషుల దగ్గర నుంచి ఈ యొక్క వ్యవస్థ అనేటువంటి మహాభారతం ప్రారంభ యుక్తంలో మీకు కనబడుతుంది. అవును. అది ఏమిటంటే రతి సాధనలో ఒక యుగమైనటువంటి భాగంగా మనం దీన్ని చెప్పచ్చు. ఓకే. ఈ సాధన అంతా కూడా నాగ సంపెంగ పుష్పాలు ఉన్న చోట కానీ, ఓకే. లేదా మల్లె తోట ఉన్న చోట కానీ, లేదా చందనం ఉన్నటువంటి తోటలో కానీ శుక్రవారం రోజు రాత్రి 12:30 నుంచి ప్రారంభం చేసి తెల్లవారుజాము 4 గంటల వరకు ఈ సాధన చేయాలి. ఓకే. ఈ సాధన చేస్తున్నంత పర్యంతము కూడా మనకి మోనాలీసా టైపులో కానీ, లేదా అంతకు మించి అందమైనటువంటి యువతులు కానీ మనకి కనబడుతూ ఉంటారు. ఓకే. కానీ చిలించకుండా, కన్ను దృష్టి కిందకి వాల్చకుండా, కనురెప్పలు 2 ఎటువంటి బ్లింకింగ్స్ లేకుండా అలా నిశ్చయంగా నిర్ణయించుకోగలిగితే ఆ సాధన పూర్తి అవుతుంది. ఓకే. ఇది పూర్తి చేయడానికి 11 రోజుల సమయం పడుతుంది. ఓకే. దీనికి సుగంధ పరిమళాలతో కూడిన ఏ ద్రవ్యమన్నా ఉపయోగించవచ్చు మనం. ఓకే. ఇది రతి ప్రియా సాధన. ఎన్ని రోజులు చేస్తారు గురుదేవ్ ఈ సాధన? సాధన 11 రోజులు సరిపోతుంది. ఓకే. మంత్రం చిన్నది, సాధన లక్ష్య పూర్తి చేయడానికి మంత్రోచ్చారణ చిన్నగా ఉంటుంది కాబట్టి 11 రోజుల్లో సిద్ధిస్తుంది. ఓకే. కాకపోతే మన ఆలోచన, మన ఇంద్రియాల్ని మనసులో కంట్రోల్లో పెట్టుకుని సాధన మాత్రం చేయాలి. ఓకే. ఇది రతిప్రియ యొక్క సాధన. చాలా చక్కగా చెప్పారు గురుదేవ. పరమేశ్వరార్పణం.